మోంతా తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లాలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలైతే పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు అయితే గరిష్ట నీటి మట్టాలు చేరి ఆ దిగువకి అయితే నీరును వదులుతున్నారు. దీంతో ఒకసారిగా ఆ వరద నీరు అయితే కిందకు ప్రవహిస్తుండటంతో నదులు, ఆ వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నెల్లిమర్ల మండలం సమీపంలో గల ఆ చంపావతి నది వద్ద ఉన్నాము. ఇక్కడ ఒక డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ వద్ద అయితే చంపావతి వరద నీరు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇలా ఈ ప్రవహిస్తున్న నీరు నేరుగా బంగాళాఖాతంలో అయితే కలుస్తుంటది. గత 3 రోజులుగా కురిసిన మోంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు అయితే జిల్లా వ్యాప్తంగా కురిశాయి. దీంతో చెరువులన్నీ కూడా నిండిపోయి కొన్ని చెరువులకైతే గండ్లు కూడా పడ్డాయి. అలాగే జలాశయాల్లో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టాలు పెరగడంతో ఒకసారిగా మిగిలిన నీరునైతే దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో మొత్తం వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. డ్యాముల వద్ద అయితే ఆ ఉధృతంగా వరద నీరు పారడంతో ఒకసారిగా ఆ దృశ్యాలు అయితే కనువిందు చేస్తున్నాయి. మరో పక్క చూసుకుంటే ఈ ప్రమాదకర ప్రాంతాలను ఎవరు సందర్శన రాకుండా కూడా ఆ పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. అలాగే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఎవరు కూడా సందర్శన రావద్దని అయితే ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఈ వరద నీరు ఉధృతంగా ఎక్కడ చూసినా సరే జిల్లాల వ్యాప్తంగా వరద నీరు కనిపిస్తుంది. ఆ డ్యామ్ అన్ని కూడా నిండిపోయి, చెరువులు కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో నిండిపోయి, అలాగే వాగులు, వంక కూడా పొంగి పొర్లుతున్నాయి. గరిష్ట స్థాయికి నీటి మట్టాలు చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకే వెళ్తున్నారు. ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు కానీ అలాగే గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు. ఒకవేళ ఎక్కువగా వరద నీరు ఎక్కువగా ప్రవహించిన నేపథ్యంలో ఎక్కడైనా ఆ ముంపు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకున్నారు. గత 3 రోజులుగా బీభత్సమైన వర్షాలు అయితే పడ్డాయి. ఈ నేపథ్యంలో వరద నీరు భారీగా చేరింది. చాలా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఆ ముంపుని గురయ్యి ఆ పంటలు కూడా మోస్తరుగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా అంటే అటు ఉమ్మడి జిల్లాలో కూడా వరి పంటకైతే తీవ్ర నష్టం జరిగింది. సుమారు 200 హెక్టార్ల పంట నీటి పాలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమే చూసుకోండి కదా, గతంలో ఇప్పుడు ఎన్నోగా మోంతా తుఫాన్ కారణంగా ఈ ఏడాది అయితే భారీ వర్షాలు కురిశాయి. ఆ జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టాలు అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క చూసుకుంటే ఇటు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు తాడిపూడి జలాశయం కానీ, ఇటు ఆంధ్ర, వెంగళరాయ, అలాగే తోటపల్లి రిజర్వాయర్లు, అలాగే పెద్దగడ్డ రిజర్వాయర్లు ఈ పూర్తి స్థాయిలో నీటి మట్టాలు అయితే చేరాయి. వరద నీరు పూర్తిగా నిండిపోవడంతో ఒకసారి కింద దిగుతూ వస్తున్నారు. సహజంగా ఇలాంటి ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి అయితే ఇది కార్తీక మాసం కావడంతో, పిక్నిక్ సీజన్ కావడంతో ఇక్కడికి తరచుగా సందర్శకులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం అయితే భారీగా వరద నీరు ప్రవహించడంతో ఈ ప్రమాదకరంగా ఉండడంతో సందర్శనలు ఎవరిని కూడా అనుమతించలేదు. ఈ చంపావతి నది కాకుండా మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితుల్లో ప్రమాదకరంగా జలాశయాలు అయితే ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు అయితే పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే భారీ వర్షాలు తగ్గినప్పటికీ ఇంకా వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా భారీ వర్షాలు కురిసే హెచ్చరికలు ఉన్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా అలర్ట్ గానే ఉంది. ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరి చూడాలి ముందు ఇంకా అలాంటి వర్షాలు నమోదవుతాయా లేదంటే ఇంతటితో ఆగుతాయి, ఈ వరద నీరు తగ్గుతుందా చూడాలి. కెమెరామెన్ శ్రీనివాస్ నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.